హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మార్నింగే లేచి బట్టలన్నీ ఉతికి ఇక్కడ ఆరేసేసాను. తర్వాత పూల చెట్లకన్నీ వాటర్ పెట్టినాను అనమాట. అన్నిటికీ వాటర్ పోసేసిన. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 4 వచ్చినాయి అన్నమాట. మొగ్గలు కూడా ఉన్నాయి. తర్వాత అలాగే మందారం కూడా బాగా వస్తుంది. ఇక్కడ మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి. బాగుంది కదా. ఇది ముందు చెప్పినాను కదా, దీన్ని కప్పురెల్లి అంటాను. ఇదంతా కొంచెము క్లీన్ చేయాలి, చేస్తాను ఈరోజు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇవి డైరా గడ్డలు అంటారు, వీటిని ఇప్పుడు నాటుదాం. ఓకే, ఇది ఒక 1 వీక్ పడుతుంది అన్నమాట ఏమేమి మొలకలు రావడానికి. చూడాలి, తర్వాత మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను ఎలా వచ్చినాయి ఏంటి మొలకలు అని. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసేది, మరీ ఎక్కువ పోయకూడదు. మనం ఏదైనా చెట్టు నాటినప్పుడు కొద్దిగా పోయాలన్నమాట. మళ్ళీ మనం ఎన్నెన్నో పోయచ్చు. ఇప్పుడు వేరే ఎండాకాలం కాబట్టి రోజు చెట్లకి వాటర్ పోయాలి. అలాగే ఇప్పుడు ఇది అసలు 2 years నిండి ఉందన్నమాట. ఇలానే ఉంది, పెరగదు, ఎండిపోదు అనమాట. ఇలానే ఉంది కాబట్టి దీనికి ఇది ప్లేస్ ఏమో సరిపోనట్టుంది. దీన్ని వేరే కుండీలోకి మార్చి ఇదంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇది రెడీ చేశాను అనమాట. కొంచెం ఎరువు మన్ను అంతా కొంచెం ఎక్కువ వేసినాను. దీంతో మారుదాం అనుకున్నాను అనమాట మళ్ళీ చెట్టుని. ఫైనల్లీ నేను నాటేసాను అనమాట కప్రాయిల చెట్టుని కూడా మొత్తం అంతా కట్ చేసి ఒకటి పెట్టినాను అనమాట నీట్గా. అదే బాగా చిగురు వస్తుంది, బాగుంటుంది. అదంతా కొంచెం పండు అయిపోయింది కదా ఆకులన్నీ, అది తీసేసాను అనమాట. ఇలా చేశాను అనమాట. ఇందులో కప్రాయిలు పెట్టేసిన, ఇందులో పుదీనా పెట్టినాను అనమాట. దీంతో డైరా గడ్డ అందులో ఒకటి, ఇందులో ఒకటి నాటిన. ఇది ఖాళీగా ఉంది, ఇందులో ఏమైనా నాటల్లా. ఇప్పుడు కలబంద కూడా మార్చాలనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ ఎలా మొత్తం రెడీ చేసినాక ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది మాత్రం అలానే ఉంది. ఇది రోజా చెట్టు మొత్తం రెడీ చేసిన. పుదీనా ఈ రెండిట్లో డైరా గడ్డలు 2 ఉన్నాయి కదా, ఇదొకటి పెట్టిన. ఇంక ఇదొకటి మాత్రం ఖాళీ ఉంది. దీంతో ఏదైనా నాటాలి. మీరు ఏదైనా కామెంట్ చేయండి, అదే ట్రై చేస్తున్నాను దానికి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.